తదుపరి తులారాశి. తులారాశి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు చికాకులు లాంటివి కూడా అధికమవుతాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువులు స్నేహితుల నుంచి కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కోక తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా ఈరోజు కొంతవరకు నిరాశ చెందుతారు. మహిళలకు సోదరులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడగలసి వచ్చే రంగు గులాబీ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో ఈరోజు వీరు విజయం సాధించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆప్తులతోటి మిత్రులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రాబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. రాజకీయ వైద్య రంగాల వరకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు నూతన అవకాశాలు దగ్గరికి వస్తాయి. విద్యార్థులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో చెప్పుకోదగ్గ లాభాలు చేతికంతాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితుల నుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేపడతారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా ఈరోజు సునాయాస విజయాలను సాధిస్తారు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు ఊరటను కలిగిస్తాయి. మహిళలకు కూడా ఈరోజు ఆనందదాయకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు నేరేడు పండు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆప్తులతోటి కూడా విభేదాలు ఏర్పడతాయి. జలుబు, తలనొప్పి వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వారికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారు లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు ఓర్పుతో ముందుకు సాగడం చాలా మంచిది.